ఇంతకుముందు మా స్టెప్స్ వేసాం, ఇది చాలా కూల్గా కదలాలా కాలు వద్దా వద్దా అన్నట్టు కదిలిచ్చారు. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆనంద్ శ్రీరామ్ గారు, ఫస్ట్ టైం సార్తో వర్క్ చేయడం. థ్యాంక్ యూ సార్. సింగిల్ కార్డ్ నేను పాటలన్నీ విన్నాను, దాని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్, అంత బాగా రాసినందుకు. వెరీ వెరీ ఎగ్జైటెడ్. ప్రతి పాట విన్నప్పుడు నేను చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యాను. తల విప్లవ్ బ్రో, థ్యాంక్ యూ. విప్లవ్ కట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా టీజర్ కట్ కానీ, ట్రైలర్ కట్స్ కానీ, సినిమా ఎడిట్ కానీ, మా ఫస్ట్ మేము ట్రావెల్ అయిన వ్యక్తి రాజావర్ రాణి గారు. థ్యాంక్ యూ తలా, ఇలా అసోసియేట్ అవ్వడం చాలా బాగుంది. ఇంకా అలాగే మా మహేంద్ర బ్రో కానీ, నరేష్ బ్రో, మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ. చాలా లైవ్లీగా, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అంతా సెట్లో మొత్తం అంతా. ఇంకా మా గౌరీ, అసలు మా నివి అంటే ఈ సినిమా క్యారెక్టర్ చేస్తున్నంతసేపు ఎదుటమ్మాయి నిజంగా ఒక దేవతలా ఉండాలన్నమాట. క్యారెక్టర్ నిజంగా నేను ఏదైనా బిహేవ్ చేసే విధానం వాటికంటే ఇంకా నేను అమ్మాయిని ఒక దేవతలా చూడాలి. గౌరీ సపోర్ట్ చేసిన విధానం కానీ, పక్క నుండి ఎలా చేద్దాం ఏంటి అంటే ప్యూర్ లవ్ స్టోరీ కదా. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. చాలా మంచిగా అనిపించింది. రేపు మీరు చూడబోతారు స్టీవెన్ నివి అన్నది ఎలా ఉండబోతుందని. థ్యాంక్ యూ గౌరీ. ఇంకా మా రవెన్న ఒక్క నిమిషం. అంటే నాకు ఇది 12వ సినిమా. ఇది సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మంచి సినిమాలు చేస్తున్నాం, కొన్ని సినిమాలు అటు ఇటు అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తితో ట్రావెల్ అవుతున్నప్పుడు సెట్లో రోజు సరే ముందు స్క్రిప్ట్ అంతా చెప్పేశాడు, అదిరిపోయింది, చాలా ఎగ్జైటెడ్ ఉన్నా నేను. రోజు మార్నింగ్ సెట్కి రాగానే రవెన్ ఎక్కడన్నా పెన్ను పేపర్ పట్టుకున్నాడంటే నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయిపోతా ఉంటాను అనమాట. అంటే అప్పుడప్పుడే వేడిగా దోశ కదా కుక్ చేసుకొని వచ్చినట్టు ఏదో డైలాగులు రాసుకొచ్చింటాడు. అదిరిపోద్దని ఆ పేపర్ తీసుకొచ్చి నా దగ్గరికి సీన్లు చెప్తుంటే లిటరల్లీ సినిమా మీద నాకు ఇంకా ప్రేమ పెరిగేది మీ వల్లనే రవెన్న. థ్యాంక్ యూ సో మచ్. కొంతమందితో వర్క్ చేసేటప్పుడు మనకి అంటే సినిమా అంటే అందరం ఇక్కడికి పిచ్చితో వస్తాం, సినిమా ఇంకా బాగా చేయాలని. కొంతమందితో ట్రావెల్ చేసేటప్పుడు ఈక్వల్ వేవ్ లెంత్ దొరికినప్పుడు, వాళ్ళ రైటింగ్ మనల్ని ఎగ్జైట్ చేసినప్పుడు మనకు ఫీలింగ్ కలుగుతుంది. నాకు రవెన్నతో వర్క్ చేస్తున్న ఎవ్రీ డే ఎంత ఎగ్జైట్ అయిపోయానంటే, ఆ సీన్ రైటింగ్ తీసుకొని డైలాగులు రాస్తే ఏంది ఇలా రాసేసాడేంటి, నా ఇంత బాగా రాసాడేంటి అని చెప్పి ఆ ఎగ్జైట్మెంట్తో యాక్ట్ చేశాను ఈ సినిమా అంతా. అది రేపు మీరు చూడబోతారు. రవెన్న గురించి ఇందాక సారులు రాజేష్ గారు చెప్పినట్టు, ఓకే మేము మాట్లాడే మాటలు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తాయో తెలియదు కానీ, యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్ ఇన్ టీఎఫ్ఐ. ఐఎమ్ షూర్